ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 20వ తారీఖు శుక్రవారం రోజున దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జరిగేది ఇదే. తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ వృషభ రాశిలో తమకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మీరు నిరాశలోకి లోనయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నా కాడ నిరాశకు అనేది లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ అపజయాలను చూసి కృంగిపోకుండా ముందుకు అనేది సాగుతూ ఉంటారు. ఇక అనేక అవంతరాలు ఎదురైనా కూడా వీరు అనేది దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే తోటి ఉద్యోగులు ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈరోజు వినబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి. అది ఏ అంశం అయినా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చక్కటి రెమ్యునేషన్ అయితే దొరకబోతుంది. ఇక వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైతే కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకొని ఇతరులకు సహాయం చేయండి. ఆ సహాయం మీకు
కీడు చేయకూడదనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామ్యాలను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించండి. ఇక ఈరోజు మీకు పని ఒత్తిడి తగ్గుతుంది. ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు. పెండింగ్ ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు. మీ గురించి ఒక పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ గురించి ఇతరులకు అనేది మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేసి అందుకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక వార్త అని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మీరు చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక కాస్త ఊరటైతే లభించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది. హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు, మీ అనారోగ్య సమస్య నుండి ఖచ్చితంగా ఊరట పొందుతారు. వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఇక ఈరోజు ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు, మీ అనారోగ్య సమస్య అయితే ఖచ్చితంగా ఊరట పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం మీకు కాంప్రమైజ్ కావాలి. ఈ అంశంలో అంటే కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో అందాలు ఎక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని కానీ గమనించండి. మీ శ్రేయోభిలాషులతో అలాగే అనుభజ్ఞతతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీరు లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా మీరు అనేది ఏదో ఒక ప్రమాదం అనేది లవంగాలను ఎరుపు రంగు కాగితంలో పెట్టుకోండి. ఇక ఈరోజు ఆచితూచి ఏదైనా ప్రాజెక్టుని సేల్ చేయాలి కానీ లేదా కొనుగోలు చేయాలి అని చూసుకున్నట్లయితే కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అనుభజ్ఞతతో చర్చించి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోండి. వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరితో అయినా సరే మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడుతూ ఉండండి. ఇక ఈరోజు కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు వీరి యొక్క జీవితంలో ఉన్నాయి. నరదృష్టి ప్రభావం వల్ల వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. జూన్ 20వ తారీఖు శుక్రవారం రోజున వీరు సాయంత్రం లోపు మాత్రం వీరొక వార్తనైతే ఖచ్చితంగా వింటారు. ఏంటి ఈ పూర్తి అంశాలన్నిటి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. గణపతిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను దానం చేయండి. తద్వారా పరమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.